హాయ్ డియర్స్, అందరికీ నమస్కారం. హ్యాపీ క్రిస్మస్. సో మహాభారతం లాంటి ఒక అద్భుతమైన కావ్యానికి ద్రోణాచార్యుడు ఎంత ఇంపార్టెంటో, అంటే కౌరవులకి పాండవులకి విద్యను నేర్పించిన గురువు ఎంత ఇంపార్టెంటో, మన టాలీవుడ్లో ఇప్పుడు టాలీవుడ్ నుంచి ఇండియన్ సినిమాని రూల్ చేస్తున్న యాక్టర్స్కి కోచింగ్ ఇచ్చిన గురువు మనతో పాటు ఉన్నారు. సో ఈయన్ని టాలీవుడ్ ద్రోణాచార్య అని పిలవచ్చు. సో ఆయనతో పాటు డ్రింకర్ సాయి మూవీ హీరో కూడా ఉన్నారు. ఈయనే ఇప్పుడు అప్కమింగ్ మోస్ట్ ఎమర్జింగ్ యాక్టర్ ఇన్ టీఎఫ్ఐ. ఈయన కూడా ఆయన శిష్యుడే. సో వీళ్ళతో ఒక చిన్న కాన్వర్జేషన్ అబౌట్ డ్రింకర్ సాయి అండ్ లాట్ ఆఫ్ థింగ్స్. నమస్కారం సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? గుడ్, థ్యాంక్ యూ. సో హాయ్. సో ఇట్స్ ప్రివిలేజ్ టు టాకింగ్ టు యూ సార్. వెల్కమ్. సో ఎందుకంటే టాలీవుడ్ నుంచి ఎంతమంది అయితే స్టార్ హీరోలు ఉన్నారో, ఇప్పుడు బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తున్నారో అండ్ పాలిటిక్స్ని కూడా బ్రేక్ చేస్తున్నారో, కొత్త కొత్త వాళ్ళు మీరు చాలామందిని తీసుకొస్తున్నారు. ఇండియన్ సినిమాని రూల్ చేస్తున్నారు సార్ మీ దగ్గర నుంచి వస్తున్న వాళ్ళు. ప్రభాస్ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అండ్ ఇప్పుడు యాక్టర్ ధర్మ. సో ఎలా ఉంది సార్ మీ జర్నీలో ఇంతమంది వజ్రాలని మట్టిలోంచి ఎతికి తీసుకుని వచ్చినట్టు మాకు అనిపించింది. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఒక గ్రేట్ పొజిషన్స్ ఆక్యుపై చేస్తున్నారు. ఇప్పటివరకు నా కెరీర్ మొత్తంలో ఒక 275 మంది యాక్టర్లు అయ్యారు. 275 మంది. అందులో కేవలం హీరోలు ఒక 154 హీరోలు అయ్యారు. ఓరి నాయన. ఇప్పుడు చాలామంది అవుతారు. అంటే నా ఓపెనింగ్ బ్యాట్స్మెన్లు అందరూ చాలా టాపర్స్ అన్నమాట. వాళ్ళ పేర్లు నేను చెప్పనక్కర్లేదు ప్రత్యేకంగా. ప్రభాస్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు, ఇంకా చాలామంది ఉన్నారు. మన మన రవితేజ, మన శర్వానంద్, ఇలాగ చెప్పుకుంటూ పోతే నేను పేర్లు చెప్తే చెప్పలేని వాళ్ళు, పేర్లు చెప్పకపోతే వాళ్ళు బాగా. సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే మీ దగ్గర నుంచి బయటకు వచ్చిన హీరోలు నెలకు ఒక సినిమా రిలీజ్ అవుతుంది సార్. నెలకి కాదు, అంటే 2 వీక్స్కి ఒక హీరో బయటకు వస్తున్నాడండి. సో ఇంతమంది హీరోలను మీరు ప్రొడ్యూస్ చేశారు. సో అదే మీరు తయారు చేసి బయటకు పంపించారు. అండ్ అదే కోవలో మన యాక్టర్ ధర్మాన్ని కూడా తీసుకొచ్చారు. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ప్రభాస్ గారు ఇప్పుడు ఆయన రేంజ్ గ్రాఫ్ అలా వెళ్ళిపోయింది. మొన్న సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆయన మీకు ఒక బర్త్డే గిఫ్ట్ ప్రజెంట్ చేస్తే మొత్తం అమ్మా ఏం అదృష్టవంతుడురా అని జనాలు అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి తెలీదు ప్రభాస్ గారు నేను అదృష్టవంతుడిని మీ దగ్గర వర్క్ చేసుకున్నాను అనుకుంటున్నారని. సో ఎలా అనిపించింది సార్? ఇట్స్ గ్రేట్ ఫీలింగ్ అండి. అది నేను దాన్ని మాటల్లోని వర్ణించలేను. ప్రభాస్ నాకు ఎంతో వర్దీ గిఫ్ట్ ఇవ్వడం, ఇదంతా నా బర్త్డే ఆయన ఇంట్లో సెలబ్రేట్ చేయడం, ఆ సెలబ్రేషన్స్కి యువి క్రియేషన్స్ వాళ్ళు వీళ్ళందరూ రావడం, మన ప్రభాస్ గారు బ్రదర్ ఉండడం, ఇదంతా కూడా ఎప్పటికీ మర్చిపోలేని ఒక గొప్ప అనుభూతి. అలాంటి ప్రభాస్ని అభిమానించే మన ధర్మ మహేష్, అతని ఇన్స్పిరేషన్తో ఈయన ఇండస్ట్రీకి వచ్చారు. ఎవరు? మన ప్రభాస్ ఇన్స్పిరేషన్తో ఈయన ఈ ఇండస్ట్రీకి వచ్చారు. సో ఇలాంటి ఆయన ఇన్స్పిరేషన్తో వచ్చినటువంటి ఈ ధర్మ మహేష్ అంటే నాకు ఇటీవల కాలంలో చాలామంది హీరోలు వస్తున్నారు, ఇంట్రడ్యూస్ అవుతున్నారు. బట్ ఈ డ్రింకర్ సాయి మూవీలో ఈయన ఇంట్రడ్యూస్ అవ్వడం, నాకేమో బసవరాజు శ్రీనివాస్ గారు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, సత్యానంద్ గారు మేము ఒక ఫిల్మ్ అనుకుంటున్నామండి, ఆ ఫిల్మ్లోని మాకు అద్భుతమైనటువంటి ఒక హీరో కావాలి అని అడిగారు. మిమ్మల్ని నన్ను అడిగారు. అడిగితే నేను చెప్పాను, ఓకే అండి, నేను చాలా మంచి హీరోని మీకు ఇస్తాను అని చెప్పాను. ఇస్తే మరి ఎవరిని ఇస్తారు అని అడిగారు ఆయన. ఎవరు? బసవరాజ్ శ్రీనివాస్ గారు అడిగారు, ప్రొడ్యూసర్ గారు.
అంటే నేను చెప్పాను, ఈ ఈ అబ్బాయిని తీసుకోండి, మహా అద్భుతమైనటువంటి, అంటే నా నెక్స్ట్ నా ఫేవరెట్ హీరో మన ధర్మ మహేష్ అని చెప్పాను. అంత ఫేవరెటా అని అడిగారు ఎవరు, శ్రీనివాస్ గారు. ఓకే. అవునండి, అతను అచీవ్ చేస్తారండి, బికాజ్ ఈజ్ వెరీ గుడ్ డాన్సర్, వెరీ గుడ్ యాక్టర్, పెర్ఫార్మర్ సార్, వెరీ గుడ్ పెర్ఫార్మర్. ఎన్ని క్వాలిటీస్ ఒక యాక్టర్కి ఉండాలో అన్ని క్వాలిటీస్ ఉన్నటువంటి ఒక గొప్ప హీరో అండి అతను పెట్టేసుకోండి సార్ అన్నాను. అతను ఇంకేం మాట్లాడలా శ్రీనివాస్ గారు. ఓకే ఓకే అండి అనేసారు అంతే. అతను సెకండ్ ఆప్షన్కి వెళ్ళాల. అర్థమైందండి. ఇస్మాయిల్ షేక్ గారు, మన బసవరాజు లహరిధర్, వీళ్ళందరూ ప్రొడ్యూసర్స్, కిరణ్ తిరుమల శెట్టి గారు డైరెక్టర్. ఎప్పుడైతే ఈయన ఫొటోస్ వెళ్ళాయో అందరూ ఏకగ్రీవంగా ఓకే అన్నారు. అది అదృష్టమే కదా. యునానిమస్గా ఓకే చేశారు. ఆ అదృష్టం మన ధర్మ మహేష్కి ఆ అదృష్టం వరించడం అది నా అదృష్టం. బికాజ్ నాకు బాగా అత్యంత సన్నిహితుడు, నా శ్రేయోభిలాషి, నాకు కావలసినటువంటి, నా జీవితాంతం నాకు కావలసినటువంటి వ్యక్తి ప్రభాస్ అండి. అంటే నన్ను అంత బాగా చూసుకుంటాను ఇప్పటికీ సార్. ఇప్పటికీ. ఓకే. ఎప్పటికీ కాదు, ఎప్పటికీ చూసుకునే వ్యక్తి. అలాగని మిగతా వాళ్ళు చూసుకోరని కాదు, బట్ ఇతను స్పెషల్. ఎవరు? ప్రభాస్. ఇతను మేమిద్దరం మాట్లాడుకున్నప్పుడు ఇతను చూసి బాగున్నారండి అబ్బాయి, నేను చూశాను, చక్కగా ఉన్నారండి, అతను ఎందుకో క్లిక్ అవుతారు అని నాకు అనిపిస్తూ ఉందండి అనేసి అన్నారు. ఈ కిరణ్ తిరుమల శెట్టి గారు కథ కూడా చాలా మంచి కథ, యూత్కి చాలా దగ్గరగా ఉంటుంది, అద్భుతంగా ఉన్నటువంటి కథ. నా మిత్రులు మార్తాండ్ కె వెంకటేష్ గారు ఎడిటరు, ఆయన చాలా దీని మీద చాలా శ్రద్ధ వహించారు. నాకు మిత్రులు చంద్రబోస్ గారు, నాకు బాగా కావలసినటువంటి ఆస్కార్ అవార్డ్ విన్నర్. అతను అన్ని పాటలు రాయడం, మన వసంత్ గారు మ్యూజిక్ డైరెక్టర్గా, ఇలాగా అందరూ మంచి టీం సెట్ అయింది. ఆ భగవంతుడు మరి ఏం చేస్తాడో తెలియదు సార్. మీ దగ్గర నుంచి వచ్చిందంటే ఆ ప్రోడక్ట్కి ఎంత లెవెల్లో బ్రాండింగ్ వస్తుందో ఫ్యూచర్లో అర్థమవుతుంది సార్. ట్రైలరు, టీజరు, సాంగ్స్, మీరన్నట్టు ఆయన పెర్ఫార్మెన్స్ చూసినాక ఒక చిన్న డౌట్ సార్, ఆయనకి అడగాలి అది. సో ధర్మా బ్రో, యాక్చువల్లీ మీకు యాక్టింగ్ చేయాలని ఎప్పుడు అనిపించింది, ఎందుకు అనిపించింది, ఈయన దగ్గరికి ఎలా అప్రోచ్ అయ్యారు, సత్యానంద్ గారి దగ్గరికి ఎలా అప్రోచ్ అయ్యారు? యాక్చువల్గా నేను చిన్నప్పటి నుంచి డ్యాన్స్ యాక్టింగ్ అంటే నాకు తెలీదు, నాటకాలు అవి వేసేవాళ్ళు. దాని తర్వాత మధ్యలో మా ఫాదర్ యాక్టింగ్ అయ్యి నీకు సెట్ అవ్వద్దు అని చెప్పారు. సరే అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ పెద్ద అయ్యాక వేరే పనులు చేస్తా కానీ మనసు ఇట్లా ఆగేది బాగా. కొంచెం ప్రభాస్ అన్న బాగా ఇష్టం, ఆయన మూవీస్ చూసేవాడిని, ఆయన ఇమిటేట్ చేస్తూ ఉండేవాడిని. ఇంటికి వచ్చి అవన్నీ జరుగుతుంది. మళ్ళీ అడిగా, మళ్ళీ సేమ్ ఆన్సర్, చదువువని అన్నారు. చదువు అయిపోయాక మళ్ళీ అక్కడికి వెళ్తే నువ్వు కష్టపడద్దు, చాలా కష్టం, అదంతా ఇబ్బంది పడతావు, నీకు రెండు, నేను కష్టపడ్డాగా నువ్వెందుకు మళ్ళీ కష్టపడతావు, నువ్వు హ్యాపీగా ఇక్కడే ఉండు అని ఊళ్ళోనే ఉండమన్నారు. నా వల్ల ఏమో అవ్వట్లా. దాని తర్వాత నేను ప్రభాస్ అన్న ఎక్కడ ట్రైన్ అయ్యారని చూస్తే మన సత్యానంద్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ అన్నాను. ఓహో, ఇది కూడా ఆయన ఇన్స్పిరేషన్ అనమాట. ఆయన జాయిన్ అయ్యారని మీరు జాయిన్ అయ్యారు. ఎప్పుడు గురువులు చెప్పుకోరు, ఏమి కనపడరు, బ్యాక్ ఎండ్ అంతా ఈ స్టూడెంట్సే కనపడతారు. గురువులు ఇన్డెప్త్ మనం ఎదిగితే కానీ మనకు తెలియదు అసలు ఎవరు వెనకాల ఉంది. ఎప్పుడు వెనకాల ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళు, ముందు కనిపించేవాళ్ళు కంటే. అయితే సార్ది అయితే కొంచెం కాంటాక్ట్ పట్టుకోవడానికి అక్కడే మా కజిన్ స్వప్న గారు అని ఆవిడని అడిగితే తెలిసిన వాళ్ళ ద్వారా నెంబర్ ఇచ్చారు. నేను సార్కి కాల్ చేశాను, సార్ దగ్గరికి వచ్చాను. సార్ పనికొచ్చేలాగా ఉన్నావు, కష్టపడి నేర్చుకో, పనికొచ్చేలా అవుతావు, డెఫినెట్గా హీరో అవుతావు అని చెప్పానండి.
ట్రైనింగ్ మొహమాట పడుతున్నారు కానీ ట్రైనింగ్ మధ్య 100% హీరో అవుతారండి. మీరు బాగా కష్టపడండి, నా దగ్గర ఉండండి, నేర్చుకోండి అని అన్నాను. అవునా? తపస్సులా చేయమన్నారు. సార్ ఎలాంటి స్టూడెంట్ సార్ ధర్మ గారు? నెంబర్ 1 టాప్. టాప్. నేను నేను రాసిస్తానండి. విల్ బీ ఇన్ అనదర్ పొజిషన్ ఫ్యూచర్లో. కాకపోతే అతనికి ఏంటంటే మంచి ప్రొడక్షన్ హౌసెస్, మంచి ప్రొడ్యూసర్స్, మంచి కథలు, మంచి దర్శకులు. ఇప్పుడు మన కిరణ్ తిరుమల శెట్టి గారు చాలా మంచి కథతో అతన్ని పాపం చాలా కష్టపడి ప్రజెంట్ చేయడానికి ఆయన చాలా ట్రై చేశారు. అది జనంలోకి వెళుతుందని మనం ఆశిస్తున్నాం, వెళ్ళాలని కోరుకుంటున్నాం. అది వెళితే ఇంకోలా ఉంటుంది ఏమండి. అది ఏంటి, ప్రతి సినిమా కూడా హిట్ అవ్వాలని ప్రతి వాళ్ళు చేస్తారు. అది అవుతుంది అవుతుంది అన్నది మన చేతిలో ఉండదు. అది అవ్వాలని కోరుకుంటాం. అవ్వకపోతే వచ్చిన నష్టం మనకా లేకపోతే ఇంకొకళ్ళకా అన్నది ఆ తర్వాత విషయం. బట్ ఈయన మాత్రం 100% హిట్ హీరో అండి. నోట్ చేసుకోండి, అతను ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తారు. సార్ ఇంకోటి ధర్మ గారి ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్లో అండ్ మీ దగ్గర ట్రైన్ అయినప్పుడు ఎలా ఉంటుండే, ఆ డిఫరెన్స్ మీకు ఏమైనా తెలిసిందా? అంటే ఆన్ స్క్రీన్లో మీ దగ్గర యాక్టింగ్ యాక్చువల్గా నేను మొత్తం కంప్లీట్ చేయలే. నేను యాక్చువల్లీ ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను ఫస్ట్. ఓకే. చేస్తే నేను చేసిన తర్వాత మా ఫ్రెండ్ అందరూ పొగిడేవాళ్ళు, కానీ కొంతమంది కమెంట్ చేశారు, నీ యాక్టింగ్ చాలా వర్స్ట్గా ఉంది, కొంచెం ట్రైన్ అయితే బాగుంటుంది బాబు, వీళ్ళందరూ నీకు డబ్బా కొడుతున్నారు అంటే అక్కడి నుంచి నాకు స్టార్ట్ అయింది అసలు నేర్చుకోవాలని. ఓకే. స్ట్రైట్గా చెప్పాలంటే అది జరిగింది, ఆ అవమానం జరిగింది, ఇంకా ఆ అవమానం జరగకూడదని చెప్పి ఫస్ట్ ఇన్సల్ట్, బెస్ట్ ఇన్సల్ట్. మంచిదే, అది అవ్వటం వల్లే కదా ఈరోజు సినిమా రావటం అంత జరిగింది. అయితే అంత అయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి లో కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంది నాకు, ఎందుకో మరి నాకు తెలియదు, ఆ పెరిగిన వాతావరణం ఏంటో తెలియదు. నాకున్న ఏకైక కాన్ఫిడెన్స్ సత్యానంద్ సార్ ఇచ్చిన కమెంటే. ఆయన చెప్పారు ఒకరోజు పిలిచి, నువ్వు డెఫినెట్గా హీరో అవుతావని. ఆయన చెప్పిన వాళ్ళు ఎవరు అవ్వకుండా లేరు. ఆ కాన్ఫిడెన్స్ మీద నేను ఇన్ని ఇయర్స్ అలాగే నిలబడగలిగాను. నాకు మా పేరెంట్స్కి కూడా సారే ఒప్పించారు, మా పేరెంట్స్ని కూడా మా సత్యానంద్ సారే ఒప్పించారు. ఆయన నన్ను ఇష్టపడుతున్నానేది నా ఫస్ట్ బ్లెస్సింగ్ అండ్ నా ఫస్ట్ కాన్ఫిడెన్స్. అదే నాకు బిగ్గెస్ట్ బ్యాక్ బోన్ లాగా ఈరోజు వరకు. ప్రభాస్ గారిది ఈశ్వర్ సినిమాలో అవి కొన్ని బేర్ బాడీ షార్ట్స్ ఉంటాయి, అది ఎలా ఉందో ఈ షార్ట్ నాకు అలా అనిపించింది. కొంచెం బియర్డ్ పెరిగింది అంతే బ్రో. అన్నతో కంపారిజన్ కామెడీ అయిపోతాం బ్రో. కంపేర్ నేను చేయటం లేదు, అంటే స్టార్ట్ స్టేజ్లో కట్అవుట్ పక్కన మన బిస్కెట్. అగ్రీడ్ బ్రో. కానీ నాకేం కాన్ఫిడెంట్ అంటే సత్యానంద్ గారు ఇద్దరికి గురువు ఒకళ్ళే. ఇప్పుడు ఏకలవ్యుడికి అర్జునుడికి ఇద్దరికి గురువు ద్రోణాచార్యుడే కదా. అంటే ఏకలవ్యుడు ఇండైరెక్ట్గా నేర్చుకున్నాడు, ద్రోణాచార్యుడు అర్జునుడి దగ్గర నుంచి డైరెక్ట్గా నేర్చుకున్నారు. డైరెక్ట్గా నేర్చుకున్నాడు. సో సార్ థింగ్ ఏంటంటే ఈయన ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్కి మీ దగ్గర యాక్టింగ్ చేసినప్పటికీ ఏం చేంజెస్ సార్ మీరు అబ్జర్వ్ చేశారు బాగా? అతను వచ్చినప్పుడు ఎలా ఉన్నారు, నేర్చుకున్న తర్వాత ఎలా ఉన్నారు, ఒక ఫిలిం చేసిన తర్వాత ఎలా ఉన్నారు, ఇప్పుడు ఈ డ్రింకర్ సాయి చేసిన తర్వాత ఎలా ఉన్నారు, అంతా ఒకటేనండి. ఆ మనిషి ఇతను ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం. ఎప్పుడు కూడా అండి ఒకళ్ళ అభివృద్ధిలోకి రావాలి అని అంటే మనం ఏం చూడాలంటే నాట్ ఓన్లీ టాలెంట్, అతనికి ఉండేటువంటి మంచి మనసు, అతనికి ఉండేటువంటి కమిట్మెంట్, సొసైటీ పట్ల అతనికి ఉండేటువంటి రెస్పెక్ట్, పెద్దవాళ్ళని అతను గౌరవించేటువంటి పద్ధతి ఏమండి, వృత్తి పట్ల ఉండేటువంటి అంకిత భావం, ఇవన్నీ కూడా ఇలాంటి వాళ్ళకి హెల్ప్ అవుతాయి. అవన్నీ ఈక్వలీ గుడ్ అండి ఇతనిలోని. ఈక్వలీ కాదు, ఇంకా మోర్ దెన్ గుడ్. ఆయన ఫస్ట్ నేను ఇలా యాక్టింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నాను అని చెప్పి మీకు అడిగారు కదా సార్, అప్పుడు ఆయనలో ప్యాషన్ చూసి వెంటనే మీరు అగ్రీ అయిపోయారా, లేదంటే టైం తీసుకున్నారు? టైం ఎందుకు తీసుకుంటాను, టైం తీసుకున్నాను.
అతను చూడగానే ఏంటి, అతనిలో ఉండే లోపం ఏంటి, మంచి విగ్రహం, మంచి హెయిర్ స్టైల్, మంచి హైట్, మంచి డాన్సర్ అని ఆయన కొన్ని వీడియోలు చూపించారు. నేను చూశాను సార్ కాలేజ్లో. కాలేజీలో చాలా మంచి డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చినటువంటివి ఏవో కొన్ని వీడియోస్ చూపించడం జరిగింది. ఇంకా అన్నీ చూసిన తర్వాత ఎవరు కాదంటారండి. మన దగ్గర ఉండేటువంటి సైన్స్, ఇక్కడ సైన్స్ నేర్పిస్తాను నేను ఒక 400 టాపిక్స్ థియరీ చెప్తాను. ఫస్ట్ ఓకే 400 టాపిక్స్ అండి. 400 టాపిక్స్ థియరీ ముందు వీళ్ళకి బోధపరుస్తాను. ఆ తర్వాత లెర్నింగ్ ప్రాక్టికల్స్ తీసుకొని వస్తాను. ఆ లెర్నింగ్ ప్రాక్టికల్స్ అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు కెమెరా ప్రాక్టికల్స్ దగ్గర తీసుకొని వస్తాను. ఊరికనే నా దగ్గర వచ్చేస్తే అయిపోరండి. నా దగ్గరికి వచ్చి దాని మీద ఒక ప్రాణం పెట్టి, దాన్ని అభిమానించి, దాన్ని ప్రేమించి, కోర్సుని ఒక కమిట్మెంట్ అనే దానికి ఒక వాల్యూ ఇచ్చి వీళ్ళు ఎవరైతే నేర్చుకుంటారు, చాలామంది వస్తారు. కొంతమంది దాని మీద అటెన్షన్స్ ఉండవు. అదే తల్లిదండ్రుల నుంచి ఒక 4 నెలలు 3.5 నెలలు దూరంగా ఉన్నాం, హ్యాపీగా బయట ఎంజాయ్ చేయొచ్చు అనే వాళ్ళు ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయారు. యాక్చువల్గా సార్ అలాంటి వాళ్ళు ఉంటే చాలా డిస్టర్బ్ అయిపోతారు. ఓకే చాలా హెవీగా డిస్టర్బ్ అవుతారు. అంటే మా బ్యాచ్ జరిగేప్పుడు మాకు తెలియదు, మా సీనియర్లకి తెలిసాము. మా బ్యాచ్ అయిపోయాక నేను అప్పుడప్పుడు సార్ దగ్గర రావడం జరిగింది. అప్పుడు సార్ విడిగా ఇంట్లో ఉన్నప్పుడు కలిసేవాడిని, అక్కడికి రమ్మనేవాళ్ళు. ఏం సార్ అంటే డిస్టర్బ్ అయిపోయేవాళ్ళు. దేనికంటే వాళ్ళు కష్టపడి ఇంత ఫీజు మనం చాలా ఈక్వల్గా చెప్తామండి అందరికీ. అవును సార్. నేర్చుకునేవాడికి శ్రద్ధ లేకపోతే ఏ గురువు ఏం చేయగలడు చెప్పండి. ఏ గురువు అయినా నేర్చుకునేవాడికి శ్రద్ధ లేకపోతే అతన్ని ఇదేమైనా ఒక బర్డ్కో లేకపోతే ఒక పెట్టుకో దేనికో అలాగ కుక్కి తినిపించే కోర్స్ కాదు కదా, మైండ్కి సంబంధించింది. యాక్టింగ్ ఈజ్ ఏ మైండ్ గేమ్. ఆ మైండ్ గేమ్ ఆడాలంటే జాగ్రత్తగా అవతల స్టూడెంట్ అర్థం చేసుకొని ఆ మైండ్ గేమ్లోకి వెళ్ళాలి, కాన్సన్ట్రేట్ చేయాలి, ఏమంటే ఇన్వాల్వ్ అవ్వాలి. దాన్ని మనం చెప్పే విధానం అంతటిని బాగా డైజెస్ట్ చేసుకోవాలి. అన్ని క్వాలిటీసు దీన్ని నమ్మరండి. పేరున కాదు, మొత్తం రైట్ ఫ్రమ్ మై బిగినింగ్ స్టూడెంట్స్, టాప్ హీరోస్ మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, రవితేజ, శర్వానంద్, ఇలా చెప్పుకుంటూ వెళ్తే సాయి ధరమ్ తేజ్, మన వరుణ్ తేజ్, కళ్యాణ్ దేవ్, ఆది పినిశెట్టి, ఇలాగా ప్రతి వాళ్ళునండి. మీరు అంటే నేను చాలామంది పేర్లు చెప్పకపోతే మరి బాబు నన్ను క్షమించండి, నేను చెప్పలేకపోతున్నాను. నేను పెద్దోడిని కదా. బట్ ఇంతమంది అయితే వచ్చి అచీవ్ చేశారు. ఇప్పుడు మన ఆది పినిశెట్టి ఉన్నారండి, రవిరాజా పినిశెట్టి గారు. ఆ అబ్బాయి కొన్ని సినిమాల్లో యాక్ట్ చేసి ఎంత మంచి పేరు వచ్చిందండి అతనికి. వచ్చిందా లేదా? నేషనల్ అవార్డ్ పెర్ఫార్మర్ సార్ ఆయన. ఎంత మంచి పెర్ఫార్మర్ అండి. అంటే మరి ఏంటవుద్దంటే కొంతమందికి కొన్ని సందర్భాల్లో వాళ్ళకి మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు రావు. బట్ నేనైతే ఈయన పరంగా నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నా నెక్స్ట్ జనరేషన్ హీరో మా ధర్మ మహేష్. ఇంతకంటే ఎలివేషన్ నాకు తెలిసి మీ లైఫ్లో దొరకదేమో. అండ్ డ్రింకర్ సాయి అనే సినిమా ఆయన కెరీర్కి ఎంతవరకు ఉపయోగపడుతుంది? అండ్ సోషల్ మీడియాలో చాలా బాగా వైరల్ అవుతుంది సార్ ఈ పాటలు, ట్రైలర్, టీజర్ అండ్ మన డైలాగ్స్. ఈ డైలాగ్స్కి బాగా మెచ్చుకుంటున్నారు, అంటే కరెక్ట్గా స్పాంటేనియస్గా చెప్తున్నాడు అని. సో దానికి మీ దగ్గర ఆయన ఎంతవరకు కష్టపడ్డారు, మీరు ఎలా ట్రైన్ చేశారు? నేను ఆ క్యారెక్టర్ గురించి మాత్రమే ట్రైన్ చేసినటువంటి గురువుని కాదు. ఏ క్యారెక్టర్ అయినా, ఎలాంటి క్యారెక్టర్ అయినా. దీంతో పాటు ఈ ఫిలింలో చాలామంది హరీష్ అని తను కూడా మనం పేరునే చెప్పలేము. అంత గొప్ప యాక్టర్లు వీళ్ళందరూ.
సార్ మమ్మల్ని వాటర్లా చేస్తారు. ట్రాన్స్పరెంట్. డైరెక్టర్ రకరకాల గ్లాసులు ఉంటాయి, అలా పోస్తే మలుచుకునేలా మమ్మల్ని తయారు చేస్తారు. అండ్ నాకు మెమరీ అయితే టెక్నిక్స్ చెప్తారు సార్ మెమరీకి. కానీ నాకు డైలాగ్ మెమరీ అంతకుముందు అయితే నాకు అసలు ఎలా గుర్తుపెట్టుకోవాలని ఉండేది, నాకు తెలియదు కదా. తెలిస్తే ఏదైనా తెలియాలి, టెక్నిక్ తెలిస్తే అప్పుడే అది ఈజీ అయ్యిద్ది. అది సారే చెప్తారు, ఆ టెక్నిక్స్ బట్టే మాకు ఉంటుంది డైలాగ్ అయినా ఏదైనా. వాయిస్ మాడ్యులేషన్ అయితే కొంచెం సార్ని ఇబ్బంది పెట్టా. డైలాగ్ మాడ్యులేషన్, డైలాగ్ మాడ్యులేషన్ డబ్బింగ్ అప్పుడు కూడా సార్ కాల్ చేసేవాడిని, యాక్టింగ్ అప్పుడు కాల్ చేసేవాడిని. పాపం సార్ రెస్పాండ్ అయ్యేవాళ్ళు. ఎప్పుడు ఇబ్బంది పెట్టానో నాకు తెలియదు. మోనోలాగ్స్ అని ఉంటాయి మూవీలో, అంటే సింగిల్ టేక్స్లో లాంగ్ షాట్స్లో మనం కంటిన్యూగా పెర్ఫామ్ చేయాల్సి వస్తుంది. డైలాగ్స్ మర్చిపోకూడదు, యాక్షన్ మోడ్ గుర్తుపెట్టుకోవాలి, అక్కడ షార్ట్ డివిజన్ వాళ్ళకి కరెక్ట్గా వచ్చేటట్టు చేయాలి. సో ఇలాంటి సీన్స్కి మీరు ఎలా జాగ్రత్త పడ్డారు? అంటే నేను ఈ మూవీలో విన్నాను ఒక 10 to 12 minutes షార్ట్ ఒకటి ఉందని చెప్పి, ఎలా పెర్ఫామ్ చేశారు, ఎన్ని టేకులు చేశారు? నేను ఒకటి చెప్పనా బ్రో, కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేసి సార్ చెప్పేది కరెక్ట్గా వింటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము టెన్షన్ పడటం కష్టపడటం ఏం ఉండదు. జస్ట్ ఆ క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయ్యాక ఆటోమేటిక్గా అవి వచ్చేస్తాయి. కాన్సన్ట్రేట్ చేయాల్సింది ట్రైనింగ్ పీరియడ్లో, అక్కడ కూడా చేయాలి, కాకపోతే ఈజీ అయిపోద్ది అసలు. అంటే నాకైతే అలా అనిపించింది. ట్రైనింగ్ పీరియడ్లో కూడా వెరీ లెంగ్దీ మోనోలాగ్స్ ఉంటాయండి. ఆ మోనోలాగ్స్ వల్లే వీళ్ళు ఓపెన్ అవుతారు. అది తర్వాత ఈ సినిమాలోని 11 నిమిషాలు షార్ట్ ఉంది, లేకపోతే ఇంకోటి ఉంది, ఇంకోటి 11 కాదండి. వీళ్ళు ఎంత బాగా అంటే మంచి స్టూడెంట్స్, మన మహేష్ లాంటి మంచి స్టూడెంట్స్ అయితే 20 నిమిషాల షార్ట్ని కూడా అద్భుతంగా యాక్ట్ చేసి చూపించగలరు. సార్ మీరు అలా చెప్పకండి సార్, సినిమా మీద బజ్ అలా పెరుగుతుంది మాకు. పెరగాలి, ఎందుకంటే మంచి ఆర్టిస్టు బ్రతకాలి. మంచి ఆర్టిస్ట్కి ఒక ఎంకరేజ్మెంట్ ఉండాలి, మంచి ఆర్టిస్టుకి ఒక బూస్టప్ ఉండాలి. మంచి ఆర్టిస్ట్ అన్నవాడు సినిమా అద్భుతంగా ఆడాలి, ఆడితే అతని భవిష్యత్తు చాలా బాగుంటుంది. నేను అలా చెప్పకండి సార్ కాదు, అలా చెప్పాలి. నేను అతను ఆర్టిస్ట్గా మళ్ళీ 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 బ్రతికేంత గొప్ప ఆర్టిస్ట్ ఆ అబ్బాయి. సార్ లైవ్లో ఒక ఆర్టిస్ట్ని పక్కన పెట్టుకొని మీ కెరీర్ మొత్తంలో ఇప్పటి వరకు ఎవరి గురించి అలా చెప్పలేదు సార్. నేను అందుకనే అలా అనాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రీవియస్గా నేను లాస్ట్ 12 years నుంచి మీ వీడియోస్, అంటే డిజిటల్ పెరిగినప్పటి నుంచి మీ వీడియోస్ కానివ్వండి, మీ బయోగ్రఫీ అండ్ మీ ఫిల్మోగ్రఫీ, మీ స్టూడెంట్స్ కోసం ఇవన్నీ చూస్తూ పెరిగాను సార్. సో ఇంత లైఫ్ స్పాన్లో, ఇంత ఫిలిం కెరీర్లో మీరు ఒక స్టూడెంట్ గురించి ఇలా ఎప్పుడు చెప్పలేదు. సో ఇలా చెప్పడానికి రీజన్స్ వెనక చాలా ఉండుంటాయి ఇప్పటి వరకు మీరు చెప్పినవి. అండ్ కొత్తగా వస్తున్న ఆస్పైరింగ్ యాక్టర్లకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? అంటే అప్పుడంటే రీల్స్ అని క్యాన్స్ అని ఉండే, ఇప్పుడు డిజిటలైజ్డ్ అయిపోయింది. సో ఇప్పుడు కొత్తగా వస్తుండే వాళ్ళకి, ధర్మగారు లాగా వస్తుండే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ధర్మ లాంటి స్టూడెంట్స్ మనకి చాలామంది రారు, కొద్దిమంది వస్తారు. ఎందుకు కొద్దిమంది అంటున్నానంటే, మనకు జాయిన్ అవుతారు ఒక్కో బ్యాచ్ 10 మంది, 12 మంది, 13 మంది, 14 మంది అలా ఉంటారు. ఓకే, బట్ ఒక సీరియస్నెస్తో, కమిట్మెంట్తో, ఒక కాన్సన్ట్రేషన్తో, ఒక ఇన్వాల్వ్మెంట్తో, ఏమండి ఒక గోల్తో వచ్చేవాళ్ళు బహు తక్కువ మంది ఉంటారు. ఊరికే వచ్చి నేర్చుకుందాం అని ఒక నథింగ్ బట్ గేమ్ అనుకొని వచ్చేవాళ్ళు ఉంటారు. వై డోంట్ వి ట్రై అనుకునే వాళ్ళు ఉంటారు. మనం కూడా ట్రై చేద్దాం అనుకునేవాళ్ళు ఉంటారు. అలా కాదు, మనం అచీవ్ చేయాలి, మనం గెలవాలి, మనం గెలిచి తీరుతాం, ఇదేంటో దీని అంత చూద్దాం అనుకునేవాళ్ళు ఉంటారు. ఆ కేటగిరీ ఇతను. సో పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్ గారు, మహేష్ బాబు గారి దగ్గర నుంచి ధర్మ మహేష్ గారి వరకు మీరు ట్రైనప్ చేశారు. సో ఇంతమంది యాక్టర్లో టిల్ నౌ హూ ఈజ్ యువర్ బెస్ట్ యాక్టర్ ఫ్రమ్ యువర్ ఇన్స్టిట్యూట్? అలా మనం కేటగిరైజ్ చేయలేము సార్. ఎందుకంటే అది పలానా వాళ్ళు గ్రేట్ అని అనలేము. ఎవ్రీబడి వాజ్ గ్రేట్, ఎవ్రీబడి ఈజ్ గ్రేట్. ఒక్కొక్కరిది ఒక్కొక్క క్యాడర్ అండి, ఒక్కొక్కరు ఒక్కొక్క
ఒక్కొక్క జోనర్లో గ్రేట్. పవన్ కళ్యాణ్ గ్రేట్, మహేష్ బాబు గ్రేట్, ప్రభాస్ గ్రేట్, ఇతను గ్రేట్, అతను గ్రేట్ అని అంటే ఎవరు అందుకోలేని ఎత్తికి ఎవరు ఎదిగారన్నది మీకు తెలిసి నేను చెప్పనక్కర్లేదు. అవునా? అవును సార్. ఎవరు అందుకోలేకపోయారు, అతను అందుకున్నాను. అవునా? ఇంటర్నేషనల్ స్టార్ సార్ ఇప్పుడు అలాగని చెప్పేసి ఇంకో సినిమాలో ఇంకోళ్ళు అవుతారు, అలాగని ఇంకో సినిమాలో ఇంకోళ్ళు అవుతారు. అవునా? టైం విల్ డిసైడ్. బట్ ఆ టైం డిసైడ్ చేస్తుంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఒక ప్రభాస్ అనే ఒక వ్యక్తి మిగతా వాళ్ళందరికీ ఒక ఇన్స్పిరేషన్. ఎవరైతే ఆ ఇన్స్పిరేషన్ ఇస్తున్నటువంటి యాక్టర్ని ఆదర్శంగా తీసుకొని నేను ఇండస్ట్రీకి రావాలి అనుకునే వ్యక్తి మహేష్. ఓకే, ఈ ధర్మ మహేష్ అతన్ని ఫాలో అవుతూ అతన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని వచ్చారు. అతని బ్లెస్సింగ్స్ దొరికాయి. నాకైతే నమ్మకం ఉంది ధర్మ మహేష్ డెఫినెట్గా ఒక మంచి హీరో అవుతారు అనేసి. అతనికి అదృష్టం కలిసి వచ్చింది. ఎవరి నుంచి? మన నరేంద్ర గారు ఉన్నారు. నరేంద్ర గారు ఏం చేశారంటే ఈ అబ్బాయిని గమనించి ఈ అబ్బాయిలో ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి టాలెంట్ ఉంది, ఈ అబ్బాయిని మనం ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది అని అనిపించింది. అలా ఎంతమందికి అనిపిస్తుంది? నరేంద్ర గారికి ఒక 10,000 కాదు 1,00,000 కృతజ్ఞతలండి ఆయనకి. ఎందుకంటే మహేష్ని అంత ఎంకరేజ్ చేస్తున్నారు, అందుకే 1,00,000 కృతజ్ఞతలు అని అన్నాను. డైరెక్ట్గా నేను వెళ్ళి చెప్పి మా ప్రభాస్తో మాట్లాడి, బాబు మీరు ఇతన్ని ఎంకరేజ్ చేయాలంటే నో అనే ప్రసక్తి ఉండదు, ఆయన వచ్చి మాట్లాడేస్తారు. కానీ మధ్యలో వాళ్ళు కనిపించాలి. మన ప్రభాస్ గారు వాళ్ళ బావగారు నరేంద్ర గారు అంటే ఆయన కనిపించాలి. ఏమని? ఈజ్ ఎలిజిబుల్ ఫర్ దట్ అని అనిపిస్తే బాగుంటుంది. ఆయనకి అనిపించబట్టి ఆయన బ్యాక్ ఎండ్లో ఉండి అలాగే మొత్తం అతన్ని సపోర్ట్ చేస్తూ అది ముందుకు నడిపిస్తున్నారు. ఇప్పుడు సాధారణంగా ఇతనికి సపోజ్ టాలెంట్ లేదనుకోండి, ఎవరికి? ధర్మ మహేష్కి. నరేంద్ర గారు ఆ పని చేయగలరా? మీరు చెప్పండి. ఇంపాసిబుల్ సార్, ఇంపాసిబుల్. ఎందుకంటే ఒక సినిమా రెడీ అయ్యి బయటికి రావాలంటే కొన్ని క్రోర్స్ ఆఫ్ మనీ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. సో అది చాలా కష్టం. డైరెక్టర్ గారు కిరణ్ తిరుమల శెట్టి గారు మంచి కథ చెప్పారు, ప్రొడ్యూసర్స్ నమ్మారు. ఎస్పెషల్లీ మార్తాండ్ కే వెంకటేష్ గారు దీని మీద ఒక స్పెషల్ అటెన్షన్ పే చేశారు. దీని మీద ఈ ప్రాజెక్ట్ మీదేమో ఒక కనీ విని ఎరగని అటెన్షను మా నరేంద్ర గారు పే చేశారు. దీని ప్రమోషన్స్ కానీ దీని తలకా ఇది కానీ మొత్తం రిలీజ్ ఇదంతా కూడా ఆయన ఎంతో ప్రాణం పెట్టి చేస్తున్నటువంటి ఫిల్మ్. ఎందుకు పెడతారు చెప్పండి? ఆ ఫిల్మ్లో సత్తా ఉండబట్టే కదా పెడుతున్నారు. అంతే సార్. ఆ ఫిల్మ్ డెఫినెట్గా హిట్ అవుతుందనే ఒక నమ్మకం నరేంద్ర గారికి ఉండబట్టే కదండి ఇదంతా చేస్తున్నారు. అవును, లేకపోతే చేస్తారా చెప్పండి? ఇంపాసిబుల్. అది. సో ధర్మ బ్రో, నార్మల్గా మనకి ఒక ఆలోచన వచ్చేటప్పటి నుంచి యాక్టర్కి నేను యాక్టర్ అవ్వాలనే ఆలోచన వచ్చేటప్పటి నుంచి థియేటర్లో సినిమా రిలీజ్ అయ్యేటప్పటి వరకు ఒక చాలా పెద్ద స్ట్రెచ్ ఉంటుంది. అంటే చాలా జర్నీ ఉంటుంది అన్న, స్ట్రగ్లింగ్ ఉంటుంది. సో ఫైనల్గా మీ డే వచ్చింది 27th డిసెంబర్. సో ఎలా ఫీల్ అవుతున్నారు? అండ్ డెబ్యూ ఫిలింగా డ్రింకర్స్ అనే ఒక మూవీ మీకు ఎలా అనిపిస్తుంది? ఇది మీ కెరీర్కి మీకు ఎలా ఉపయోగపడుతుంది? దీనికి ముందు ఒక మూవీ చేశాను, సింధూరం అని. ఇది సెకండ్ మూవీ. బ్రో ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా అనిపిస్తుంది బ్రో. ఓకే. అండ్ నాకు చిన్నప్పుడు మాతృదేవ భవ, పితృదేవ భవ, గురుదేవ భవ అని గురుదేవ భవకు కూడా అంత ఇంపార్టెన్స్ ఉంటుందా అని అనుకునేవాడిని. అది నాకు సార్ కలిసాకే అనిపించింది. అంటే సార్ మీరు పక్కన ఉన్నారు, నేను చెప్తున్నాను కాదు సార్, నాకు సార్ని కలిసాకే అనిపించింది బ్రో. సొంత కొడుకులాగా నన్నే కాదు, ఇప్పుడు ఆయన చెప్పిన పేర్లు అందరినీ ఆయన సొంత కొడుకుల్లాగా ఫీల్ అవుతారు. అది ఎవరికి తెలీదు, నాకు అనిపించింది, నాకు తెలుసు. ఆ రాఘవన్న సారాళ్ళ అబ్బాయి ఎంతో మా అందరిని వాళ్ళ అబ్బాయితో ఈక్వల్గా చూస్తారు. అందుకే గురుదేవ భవ అన్నారు. అది అసలు అందరూ ఉంటారో లేదో నాకు తెలియదు, కానీ సార్ మాత్రం ఉన్నారు అందరికీ ఫాదర్ లాగా.
ఇంకోటి ఏంటంటే బాబు, మనం ఎంత మాట్లాడుకున్నా ఈజ్ వెరీ గ్రేట్, ఈజ్ వెరీ గ్రేట్, ఈజ్ వెరీ గ్రేట్ అని నేను అంటాను. మీరు నన్నేమో మీరు గ్రేట్ అంటారు. మీ శిష్యుడు కాబట్టి ఇతను గ్రేట్, ఇవన్నీ కాదు. సినిమా ఆడాలి, ఆడియన్స్ వాళ్ళకి నచ్చాలి. వాళ్ళకి నచ్చాలి. నచ్చుతుందా? 100% నచ్చింది. నేను సినిమా చూశాను. అయితే మీకు చాలా స్టఫ్ లాగాలి సార్. నేను ఇప్పుడు అర్జెంట్ సారీ ఫర్ దట్. స్టఫ్ అంటే ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి మీ దగ్గర నుంచి. సినిమాలో ఏ పర్టికులర్ పార్ట్కి జనాలు బాగా ఏళ్ళు గోళ్ళు చేస్తారు, అండ్ మీరు పవన్ కళ్యాణ్ గారిని కూడా ట్రైన్ చేశారు. ఇప్పుడు సొసైటీలో ఏం జరుగుతుందో, ఒక లవర్స్ మధ్య ఏం జరుగుతూ ఉందో, ఏమండి ఎలాంటి ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయో ఇవన్నీ మనం పేపర్లో చదువుతాం, న్యూస్లో చూస్తాం కదా, డ్రింకర్ స్థాయిలో విజువల్గా చూస్తాం. ఓకే సార్, ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యేటప్పుడు కొన్ని బోల్డ్ సీన్లు ఉన్నాయని చాలా కాంట్రవర్సీ జరిగింది. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? రెండోది మీ ఫీల్ ఏంటి? దానివల్ల తన కెరీర్కి ఎలాంటి ప్రాబ్లం అయినా? ఏది ఉండదు. అలాంటి ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయండి, యానిమల్ సినిమా ఉంది. ఎందుకంటే మాట్లాడుకున్నాం అంత బాగా యానిమల్ సినిమాలు. అర్జున్ రెడ్డి లాంటి సినిమా గురించి ఎందుకు అలా మాట్లాడుకున్నాం కదా, ఆ బోల్డ్నెస్ ఉండబట్టినా. అలాంటి బోల్డ్నెస్ డ్రింకర్ సైడ్లో ఉంది. అంతకన్నా ఇంకేం కావాలి మనకి? రెండోది బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అని పెట్టారు కింద క్యాప్షన్. సో డ్రింకర్ సాయి బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అని. ఈయన బయట చూస్తే గుడ్ బాయ్లో ఉన్నాడు, లోపల చూస్తే అపరిచితుడిలా బిహేవ్ చేశారనమాట. అంటే బయట ఆయన ఉండే పద్ధతికి లోపల ఆయన పెర్ఫామ్ చేసే దీనికి చాలా తేడా ఉంది. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అండ్ బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అని ఉంది కదా, క్యారెక్టర్ ఈజ్ ఒరిజినల్. అందులో చేసింది ఇట్స్ ఎ క్యారెక్టర్. అంటే చాలా మస్ట్ లివ్ ఇన్ ఏ క్యారెక్టర్, యూ మస్ట్ అండర్స్టాండ్ యువర్ క్యారెక్టరైజేషన్. అలాగే సార్, ఇప్పుడు బయట ఆడియన్స్ అందరూ అవి చూసే ఇన్స్పైర్ అయ్యి పుష్ప చూసి గంధం చెక్కలు తీసుకెళ్ళడం, తర్వాత ఇంకో సినిమా చూసి మందు తాగడం, ఇంకో సినిమా చూసి హీరో సిగరెట్ చేసాడు కదని స్మోక్ చేయడం. సో ఇలా తయారవుతున్నారు ఇన్స్పిరేషన్గా తీసుకొని. క్లైమాక్స్ ఏంటి నాకు తెలియదు సార్, మీరు చూశారు కదా, మీరే మనం చెప్పకూడదు. మా కోసం కొంచెం వద్దొద్దు. చూడబోతూ రుచి ఎందుకు అని అంటాం, తినబోతూ రుచి ఎందుకు అని అంటాం, అవునా? అందులో చాలా మోరల్ కూడా ఉంది ఈ కథలో. అంటే ఒక హృదయంతో ప్రేమించే మనిషి తాలూకా భావాలు ఎలా ఉంటాయి, అతను నువ్వే కావాలని కోరుకున్నప్పుడు అతను ఆలోచన విధానాలు ఎలాగుంటాయి, అది కాదు అని ఆ అమ్మాయి అంటున్నప్పుడు ఎలా బర్స్ట్ అవుతాడు, ఎలా ఆ ఫీల్డ్లో నుంచి ఎలా అవుట్ అవుతారు, దానికోసం ఎంత క్రూషియల్ స్టేజెస్లోని ఎలాగ బోల్డ్గా రియాక్ట్ అవుతారు, ఇవన్నీ ఇందులో ఉన్నాయండి. అంటే సాయి అంటే దేవుడి పేరు సార్, దాన్ని తీసి ముందు డ్రింకర్ అని పెట్టారు కదా, దానివల్ల ఏమైనా నేను కొంచెం సంఘాలు ఏమైనా ముందు కథ తెలియక ముందు డ్రింకర్ సాయి అంటే అలా అనుకున్నాను, నిజం చెప్పాలంటే కథ తెలియక ముందు. సరే కథ అదంతా కథా విధానం ఇవన్నీ తెలిసిన తర్వాత ఓకే, దానికి దీనికి అసలు అదేం మనల్ని ఏమి ఎఫెక్ట్ చేయదు కథనేమి అని నేను తెలుసుకున్నాను. అర్థమైందండి. మన బసవరాజు శ్రీనివాస్ గారు నాకు ఒక మంచి హీరో కావాలి సత్యానంద్ గారు అని అంటే నేను ఎందుకు ఈయన్నే సజెస్ట్ చేశాను చెప్పండి. నాకు చాలామంది ఉన్నారు, ఇంకా మీరు నమ్మరు, 154 మంది హీరోలు అయ్యారని అన్నానా? అవును సార్. ఇంకొక దగ్గర ఒక 20-25 మంది హీరోలు రెడీగా ఉన్నారు నాకు. ఒకప్పుడు ఒక 50 మంది అవుతారా నా హీరోలు అనుకునేవాడిని, 25 మంది అవుతారా అనుకునేవాడిని. అలా ఎక్కడికో విడిపోయింది ఫిగర్ కాదు, ఒక అద్భుతం జరగాలి, ఒక స్టూడెంట్ నుంచి ఒక అద్భుతం జరగాలి. అలా మా సీనియర్స్ నుంచి అద్భుతాలు జరుగుతున్నారు. సార్ నాకు డౌట్ సార్, ఇప్పుడు మీ దగ్గర నుంచి చాలామంది హీరోలు వచ్చారు సార్, హీరోయిన్లు ఎందుకు సార్ మీ దగ్గర యాక్టింగ్ నేర్చుకోవాలి? అమ్మాయిలను అడగండి, నన్ను తిరుగుతారు అంటే అలాగా సార్, అంటే వాళ్ళు బై బర్తే యాక్టర్స్ అని నేర్పించలేదా? లేదంటే ఏదంటే మన అమ్మాయిలు తెలుగు వాళ్ళలోని ఏంటవుతుందంటే, నేను తెలుగులోని టీచ్ చేస్తాను. ఓకే, తెలుగు వాళ్ళలోని ఎందుకో ఒక ఇన్సెక్యూర్డ్గా ఉంటారు. ఓకే, ఇండస్ట్రీ పట్ల ఇదేదో ప్రమాదకరమైంది అన్న ఒక ఇది ఉంటుంది.
ఈరోజే ఉదయం ఒక అమ్మాయి వచ్చింది, వైజాగ్ అమ్మాయి, శ్రీలీలలాగా ఉంది, సంజన అనే అమ్మాయి. ఓకే. సేమ్ 5'7" ఉంది హైట్, ఒక 17 ఏళ్ళు. అలాంటి వాళ్ళు మనకి, నేను ఎంత ఎగ్జాంపుల్ చెప్పాను మీకు, అలాంటి వాళ్ళు సాధారణంగా రారు. వాళ్ళు ఎప్పుడో నాకు నెక్స్ట్ బ్యాచ్ మేలో స్టార్ట్ అవుతుంది. ఆ మే టైంకి అమ్మాయి ఈ మధ్యలోని ఎవరు డిస్టర్బ్ చేసి ఏం చేస్తారో, ఎక్కడి నుంచి ఎక్కడికి తీసిపోతారో మనకు తెలియదు. ఓకే. ఎందుకంటే అది హీరోయిన్ మెటీరియల్. అంటే అందాన్ని కాపాడుకోవడం కష్టమని మీరు అమ్మాయిలకి ట్రైన్ చేయరు, అంతేనా సార్? అందాన్ని కాపాడుకోవడం, వాళ్ళని కాపాడుకోవడం, ఆ తర్వాత తల్లిదండ్రులు ఆ పిల్లల్ని కాపాడడం, ఇవన్నీ ఇందులో పార్ట్ ఆఫ్ ది ఇది అనమాట. అలాంటి వాళ్ళు ఎంతమంది వస్తారు? చాలా ఈనాటి వరకు రాలేదు. డిఫరెంట్గా అవుతారు అనుకున్న వాళ్ళు చేశారు, 3-4 సినిమాలు చేశారు. నా 13 మంది 14 మంది హీరోయిన్లు నా దగ్గర ట్రైన్ అయిన వాళ్ళు గొప్ప సినిమాల్లో చేయలేకపోయారు. టీవీ సీరియల్స్లోని చాలా గొప్పగా వెలిగారు. ఐశ్వర్య అనే ఒక అమ్మాయి, వీళ్ళందరూ చాలా చాలా మంచి మంచి ఆఫర్స్ వచ్చి బాగా ప్రూవ్ చేసుకున్నారు. సార్ ఇంకోటి, మీ దగ్గర ఫస్ట్ నుంచి యాక్ట్ చేసే కొంతమంది యాక్టర్ల పేర్లు చెప్తా, వాళ్ళల్లో ఒక్కొక్క క్వాలిటీ మన ధర్మ గారిలో ఏమున్నాయో చెప్తారా? ఫర్ సపోజ్ మహేష్ బాబు గారి దగ్గర నుంచి ఏ క్వాలిటీ తీసుకుంటే ఈయన కెరీర్కి హెల్ప్ అవుతుంది? ఏమంటే కృషితో నాస్తి దుర్భిక్షం అన్నాడు. ఎప్పుడూ కృషినే నమ్ముకోవాలి. హార్డ్ వర్క్. ఐ బిలీవ్ హార్డ్ వర్క్. ఐ బిలీవ్ హార్డ్ వర్క్. అది ఈయనలో ఉంది. ఆయన అభివృద్ధిలోకి వస్తారు, చూస్తూ ఉండండి. మళ్ళీ మీరు నేను ఇంకొక సినిమా సందర్భంలోని మాట్లాడుకుంటాం. ఏమో మనిద్దరిని కూడా మాట్లాడలేనంత స్టేజ్కి ఇతను ఎదుగుతారేమో, ఎవరు తెలుసు. మీరు ఈయన కాదు ఇంకొకళ్ళు మాట్లాడాలి అనుకునే స్టేజ్కి ఈయన వెళ్తారేమో. వెళ్ళాలి సార్, మేనిఫెస్టింగ్ అయితే ఆల్రెడీ ఒక ట్రాక్ రికార్డ్ ఉంది కాబట్టి అందులో ఈయన పేరు కూడా. ట్రాక్ రికార్డ్, ఈ విల్ బి ద విన్నర్ అండి. నోట్ దిస్ పాయింట్, నోట్ చేసుకోండి. ధర్మ మహేష్ విల్ బి ద విన్నర్, అంతే. విన్నర్ అవ్వాలి, అవుతారు. ఐ ఛాలెంజ్, నోట్ చేసుకోండి, ఐ ఛాలెంజ్. ఏమీ తక్కువ లేదంటే అన్ని యాజ్ అన్ యాక్టర్ అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి నటుడు. మీరు రాసుకోండి. మీరు ఏకంగా ఛాలెంజ్ అనేసారండి అని ఇవాళ అంటారు. మీరు చాలా నమ్మకం ఏంటండి మీ మీద మీకు అని అంటారు. చాలా అదే సార్, నేను షాక్ అవుతున్నాను. ఇప్పటివరకు మీరు ఏ యాక్టర్ని పక్కా మనోడు ఇదవుతాడు అని చెప్పలేదు, ఫర్ ద ఫస్ట్ టైం. సో ఏం జరుగుద్దో విల్ సీ. సో 27th డిసెంబర్న డ్రింకర్స్ అనే మూవీ థియేటర్లో మనందరి ముందుకు వస్తుంది, మనల్ని ఎంటర్టైన్ చేయడానికి. సో చూసి ఎంజాయ్ చేయండి. మోర్ ఓవర్ ధర్మ బ్రోస్ ఎఫర్ట్ అంతా పెట్టారు ఆ సినిమా మీద. సో మీ మాటల్లో ఆడియన్స్కి. మనం రండి అని చెప్పిన సినిమాకి రారు. టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్నీ చూసి వాళ్ళని అట్రాక్ట్ చేస్తేనే వస్తారు. సో అవన్నీ నచ్చితే మీరు తప్పకుండా సినిమాకి వచ్చి నన్ను ఆదరించండి. December 27th రిలీజ్ అవుతుంది డ్రింకర్ సాయి. థ్యాంక్ యూ. December 27th మా సచానంద యాక్టింగ్ ఇన్స్టిట్యూట్కి ఒక స్పెషల్. మా నరేంద్ర గారు వెనకాలండి మా వెన్ను తట్టి మా ధర్మ మహేష్ని ఎంకరేజ్ చేయడం, వీటన్నిటికంటే మించి మా ప్రభాస్ దీన్ని విష్ చేయడం, డెఫినెట్గా హిట్ కావాలని ఆయన కోరుకోవడం, ఇదంతా ఏంటంటే ఇవన్నీ పాజిటివ్ ఇవన్నమాట అండి. మీకు మధ్యాహ్నం కల్లా రిజల్ట్ వచ్చేస్తుంది. ఉదయం చూసిన వాళ్ళే మాకు దేవుళ్ళు అండి. మార్నింగ్ షో చూసిన వాళ్ళు మాకు దేవుళ్ళు. వాళ్ళు వెళ్ళి బయట వాళ్ళకి చెప్తారు ఏమని, డ్రింకర్ సాయి సినిమా చాలా బాగుంది, మన కొత్త అబ్బాయి ఎవరు ధర్మ మహేష్ చాలా బాగా యాక్ట్ చేశారు, మన కిరణ్ తిరుమల శెట్టి గారు చాలా బాగా డైరెక్ట్ చేశారు, ప్రొడ్యూసర్స్ బసవరాజ్ శ్రీనివాస్ గారు వాళ్ళ టీం చాలా మంచి ఫిలిం ఇచ్చారు,
అని చెప్తారు. అది జరిగి తీరాలని మనసా వాచ కర్మణ నేనైతే కోరుకుంటున్నాను. అటుపైన మీ చేతుల్లో ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ యువర్ ప్రీషియస్ అండ్ వాల్యుబుల్ టైమ్ సార్. అయ్యో, టైమ్ టు డ్రింకర్ సైడ్. సో ఈ సినిమా 27th రిలీజ్ అవుతుంది. గో అండ్ వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. సో థ్యాంక్ యూ సో మచ్.